ఎట్ ద సేమ్ టైం ఒక 5-6 మీటింగ్లు జరిగినాయి మహారాష్ట్ర తెలంగాణ. 5-6 మీటింగ్లు మినిస్టర్ లెవెల్లో, ఇంజనీర్ల లెవెల్లో. ఫైనల్గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకు వచ్చి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారితో జరిగిన చర్చల మొత్తం సారాంశాన్ని వారికి చెప్పే ప్రయత్నం చేశాం. ఎందుకంటే అనేక ప్రయత్నాలు చేశాం. మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు గిరీష్ మహాజన్ గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంటే 2015 జనవరిలో నేను వెళ్ళి గిరీష్ మహాజన్ గారిని కూడా మీరు ఎంత నష్టపరిహారం అడిగినా ఇస్తాము, దయచేసి మాకు ఉద్యమాల్లో నుంచి వచ్చిన ప్రభుత్వం, నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది, నీళ్లే మాకు జీవాధారం, మాకు తమ్మిడిహట్టి దగ్గర అనుమతించండి అని గిరీష్ మహాజన్ గారిని కూడా కోరాం. ఆయన కూడా ససేమిరా అన్నారు. అప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకు వచ్చి అక్కడ మహారాష్ట్ర రాజ్భవన్లో విద్యాసాగర్ రావు గారి గవర్నర్ గారి సమక్షంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారిని 17 ఫిబ్రవరి 2015 రోజు తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టడానికి అనుమతి ఇవ్వండి అని అనేక రకాలుగా కేసీఆర్ గారు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తులు చేశారు. అయినా వారు ససేమిరా అన్నారు. ఫడ్నవీస్ గారు మాట్లాడుతూ మాకంటే ముందు 7 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, 7 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం తమ్మిడిహట్టి దగ్గర ఒప్పుకోనప్పుడు ఇవాళ నేను బీజేపీ గవర్నమెంట్, ఆ రోజు తమ్మిడిహట్టి దగ్గర కట్టొద్దని నేనే ధర్నాలు చేసినా, పోరాటాలు చేసినా, ఇవాళ నేనెట్లా ఒప్పుకుంటా, రాజకీయంగా అది ఎట్లా సాధ్యమవుతుంది, ఒప్పుకునే ప్రశ్నే లేదని ఆ రోజు ఖరాఖండిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి చెప్పారు. అంటే 7 ఏళ్లు మహారాష్ట్రలో కాంగ్రెస్, ఢిల్లీలో కాంగ్రెస్, మన దగ్గర కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పించడంలో, అగ్రిమెంట్ చేయడంలో, పనులు చేయటాలు చేసిన ఇవాళ నేనెట్లా ఒప్పుకుంటా, రాజకీయంగా అది ఎట్లా సాధ్యమవుతుంది, ఒప్పుకునే ప్రశ్నే లేదని ఆ రోజు ఖరాఖండిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి చెప్పారు. అంటే 7 ఏళ్లు మహారాష్ట్రలో కాంగ్రెస్, ఢిల్లీలో కాంగ్రెస్, మన దగ్గర కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీలకు ఒప్పించడంలో, అగ్రిమెంట్ చేయడంలో, పనులు చేయడంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు వీళ్లే తెలంగాణ ప్రాంతం నుంచి మంత్రులుగా ఉన్నారు. మీరు పట్టించుకోలే, 7 ఏళ్లు మీరు చేయలే. బట్ అయినా మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేశాం. ఇంత మధ్యలోనే, ఈ సమయంలోనే సెంట్రల్ వాటర్ కమిషన్ తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు అని 2 లేఖలు రాసింది. 2 లేఖల్లో స్పష్టంగా అక్కడ నీటి లభ్యత తక్కువ ఉంది, మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి అని మనకు కేంద్ర సిడబ్ల్యూసి మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా అదే సిడబ్ల్యూసి మీరు కట్టిన రిజర్వాయర్లు తక్కువ ఉన్నాయి, రిజర్వాయర్ల సంఖ్య పెంచుకోండి అని కూడా చెప్పింది. ఇవన్నీ లెటర్లు కూడా ఈరోజు కమిషన్కి ఇచ్చాం. సిడబ్ల్యూసి నుంచి వచ్చిన 3 లేఖలు ఈరోజు కమిషన్కి ఇచ్చాం. అప్పుడు కూడా కేసీఆర్ గారు ఒకవైపు మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదు, రెండవ వైపు నీళ్లే లేవు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ కు కేసీఆర్ గారు మరి ఏం చేయాలో ప్రత్యామ్నాయం సూచించండి అని వ్యాప్కోస్ కు మేము ఇవ్వడం జరిగింది. వ్యాప్కోస్ ఎవరో అల్లాటప్ప సంస్థ కాదు, అది సిడబ్ల్యూసిలో అంతర్భాగము, కేంద్ర జలవనరుల శాఖలో అంతర్భాగము. ఆ వ్యాప్కోస్ కి ఇస్తే వ్యాప్కోస్ లైడార్ సర్వే చేసి డీటెయిల్డ్ గా ఎగ్జామిన్ చేసి మాకు మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఉంటుంది, అక్కడ ప్రాజెక్టు కట్టుకోండి అని వ్యాప్కోస్ అనే సంస్థ చెప్పింది. ఆ వివరాలు కూడా కమిషన్ కి అందించాం. సో వ్యాప్కోస్ నివేదిక మేరకు, సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనల మేరకు మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం వల్ల మన ఇంజనీర్ల రికమెండేషన్ మేరకు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు లేని చోట నుంచి నీళ్లున్న చోటకు మేడిగడ్డ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. మీరు ఆనాడు నీళ్లు లేని చోట ప్రాజెక్టు ఇరికిచ్చే ప్రయత్నం చేసినారు. 7 ఏళ్లలో మహారాష్ట్రాన్ని ఒప్పించలేకపోయారు. అక్కడ వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు కూడా ఉంది, చాప్రాల్ అనే వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు కూడా తమ్మిడిహట్టి దగ్గర ఉంది. వైల్డ్ లైఫ్ ప్రాజెక్టుకి అనుమతి రావాలంటే 10 ఏళ్లు అవుతుంది. మరి పోరాటాల నుంచి నీళ్ల కోసం ఉద్యమించిన తెలంగాణ ప్రభుత్వం నీళ్ల కోసం మేము వ్యాప్కోస్ యొక్క ఆలోచన మేరకు, సూచనల మేరకు నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు ప్రతిపాదిస్తే నీళ్లు ఉన్న చోటికి మార్చడం జరిగింది. ఎందుకు మార్చామనేది డాక్యుమెంట్స్, ఎవిడెన్సెస్, మీటింగ్ మినిట్స్, సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్లు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లెటరు
అన్నింటినీ కూడా కమిషన్కు పూర్తి ఆధారాలతో సహా సమర్పించడం జరిగింది.